హలో! హాయ్! ఈరోజైతే మనం మైసూర్ పాక్ ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తా. ఒక కప్పు నేను శనగపిండి తీసుకున్నాను. మనం పిండినైతే మంచిగా జల్లించుకోవాలి. ఇప్పుడైతే మనం జల్లించుకున్నాం. ఇప్పుడు ఆయిల్ పోసుకొని పిండిని కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా మనం పిండిని కలుపుకోవాలి. ఇప్పుడైతే మనం కడాయిలు పెట్టుకున్నాం. పాకం పట్టుకుందాం. ఏ కప్పుతోనైతే పిండి తీసుకున్నామో అదే కప్పుతోని ఒక కప్పు చక్కెర తీసుకోవాలి. ఒక కప్పు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడైతే మనం ఒక గిన్నెకి నెయ్యి రాసి పెట్టుకుందాం. ఒకవైపయితే పాకం పట్టుకుంటున్నా. మరోవైపయితే మనం ఆయిల్ వేడి చేసుకోవాలి. ఒక గ్లాసు నెయ్యి పోసుకుంటున్నా. 2 గ్లాసులు నూనె పోసుకోవాలి. అయితే ఇలా పాకం వచ్చింది. తీగ పాకం. ఇప్పుడు మనం పిండి పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా మనం కలుపుకోవాలి. ఆయిల్ కూడా వేడెక్కింది. మనం ఇలాగ పిండిలో ఆయిల్ పోసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం కొంచెం పోసుకుంటూ. కొంచెం ఫ్లేవర్ కోసం ఇలాచి పొడి వేసుకోవాలి. మనకు ఇలా ఆయిల్ పోసుకుంటూ కలుపుతుంటే ఇలా పిండి పొంగు వస్తుంది. మనము ఆయిల్ నెయ్యి సెపరేట్ అయ్యేదాకా మనం కలుపుకుంటూనే ఉండాలి. మనకు మైసూర్ పాక్ అయితే ఇలా కలర్ వచ్చింది. మనకు ఆయిల్ ఉన్ని పిండి మాత్రం సెపరేట్ అయింది ఇప్పుడు ఇలా. ఇందాక మనం గిన్నెకి నెయ్యి రాసి పెట్టుకున్న బౌల్‌లోకి అయితే తీసేసుకుందాం. ఇలానైతే మనం పైననే ఇట్లా లెవెల్‌గా అనుకోవాలి. ఇప్పుడైతే మనం వేడి మీద ఉన్నప్పుడే మనము ఇలా పీసుల్లా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. మనకి ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులా. ఇప్పుడు మన మైసూర్ పాకనైతే ప్లేట్‌లోకి తీసుకుందాం. మన గుల్ల మైసూర్ పాక అయితే రెడీ అయింది. చాలా చక్కగా వచ్చింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకొస్తా. ఇలా చాలా చక్కగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి.